అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక సీరియల్ ఓ కానిస్టేబుల్ కథ. మరి మొదటి భాగంలోకి వెళ్దాం. రచన రావులపాటి సీతారామారావు గారు. మరి ఈ కథలో కానిస్టేబుల్ వృత్తిని ప్రేమతో స్వీకరించి నిజాయితీగా ఉద్యోగం చేసే ఒక కానిస్టేబుల్ ఉద్యోగంలోని ఎత్తుపల్లాలు, స్నేహానుబంధాలు, అనుభూతులు, అనుభవాలు, చట్టపరంగా ఎదుర్కొనే కష్టాలు, క్లిష్ట పరిస్థితులు ఎన్నో ఇంకెన్నో కానిస్టేబుల్ జీవితానికి అద్దం పట్టే విధంగా రూపొందించబడినటువంటి నవల. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? కానిస్టేబుల్ అంటే చాలా బ్రహ్మాండమైన ఉద్యోగం అనే అభిప్రాయం నాకు నా 12వ ఏట కలిగింది. నేను మా అన్నయ్య సైకిల్ మీద డబుల్ సవారీతో చెంగనాలు తొక్కుకుంటూ పోతూ ఉంటే గాంధీ చౌక్లో మా సైకిల్ను ఆఫ్ చేశారు ఒక ప్రబుద్ధుడు. జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసుని అంత దగ్గరగా చూసింది నేను అదే రోజున. గుబురు మీసాలతో మమ్మల్ని పట్టుకున్న కాసేపటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న అతగాడి వాలకం మాకు గుండె గుబేలుమనేటట్టుగా చేసింది. ట్రాఫిక్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఓ పక్కగా బిక్కుమని నిల్చున్న మా ఇద్దరి వాలకం కాసేపు గమనించి, డబుల్ సవారీతో సైకిల్ మీద పోతే పోలీసులు పట్టుకుంటారని తెలియదా అని గద్దిస్తూ అడిగాడు. మేమిద్దరం కుంచుకుని పోయి తెలియదన్నట్టుగా తల ఊపాం. మిమ్మల్ని ఇద్దరిని కోర్టుకు తీసుకుపోవాలి, పదండి అంటూ మాతో నడక సాగించారు. మా ప్రాణాలు పైనే పోయినాయి. అప్పట్లో మాకు తెలిసినంతవరకు కోర్టులో ఉరిశిక్ష తప్ప వేరే శిక్షలు ఉంటాయని తెలియదు. మా అన్నయ్య షాకు తట్టుకోగలిగాడు, కానీ నేను ఆ మాటతో దాదాపు స్పృహ తప్పి రోడ్డు పక్కన పడినట్టుగా గుర్తు. కాసేపటి తర్వాత నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు మళ్ళీ ఆ గుబురు మీసాలైన మొహమే నాకు 70 mm విస్తారంగా కనిపించింది. కానీ ఆ ముఖంలో ఇంతకు మునుపు నేను చూసిన గంభీరత్వం, కరుకుదనం లేవు. ఆ ముఖంలో ఆదుర్ద కొట్టొచ్చినట్టుగా కనపడింది. చచా, ఇంత మాత్రానికే భయపడాలనా? సరదాగా అన్నాను. కోర్టు లేదు, కాకరకాయ లేదు అంటూ నన్ను బుజ్జగించి భుజాన వేసుకున్నాడు. గంజి పట్టిన కాకి యూనిఫామ్ కరుగ్గా తగిలింది, కానీ ఆయన మృదువైన మాటలు నాకు హాయిగా అనిపించాయి. నన్ను భుజాన వేసుకుని మా అన్నయ్య విజయ గర్వంతో వెంబడిస్తూ ఉంటే ఒక హోటల్లోకి దారి తీశాడు. మా ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మా జేబులో ఒక్క పైసా కూడా లేదు. అంత పెద్ద హోటల్ని చూడటం కూడా అదే మొదటిసారి. చల్లటి ఫ్యాను గాలిలో అనేక పదార్థాలకు ఆయన ఆర్డర్ చేశాడు. ఇంతకు మమ్మల్ని కోర్టుకు పంపిస్తారా అంటూ మా అన్నయ్య బెరుగ్గా అడిగాడు, ఎదురుగ్గా కుర్చీలో ఉన్న ఆయన్ని చూసి. మిమ్మల్ని కోర్టు కాదు, సీదా జైలుకే అని జోకు వేస్తున్నవాడల్లా మా మొహాలను చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బహుశా ఈసారి మా అన్నయ్య స్పృహ తప్పి పడిపోతాడని భయపడి ఉండొచ్చు. అదేం లేదు బాబు, డబుల్ రైడింగ్ చట్ట ప్రకారం నేరం అప్పట్లో. అదీ కాకుండా నువ్వు జానెడంతున్నావు, వాడు వేలెడంతున్నాడు. మరి సైకిల్ ఏమో మూరెడంత ఉంది. మీరిద్దరూ కలిసిన సైకిల్ అంతా లేరు కదా. పడితే ఇద్దరు పళ్ళు రాలితే అవన్నీ రోడ్డు మీద పడితే ఎవరు ఏరాలి అంటూ పక్కపక్క గట్టిగా నవ్వాడు. మాకు కూడా నవ్వొచ్చి ఆయన కంటే పెద్దగా నవ్వడానికి ప్రయత్నించాం. మా నవ్వుల జోరుకి హోటల్ అంతా ఒక్కొలిక్కొచ్చింది. ఎంతో ఆప్యాయంగా మాకు అనేక రకాల తినుబండారాలు తినిపించి మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిన కానిస్టేబుల్ దొరస్వామి అంటే మాకు అప్పటి నుంచి విపరీతమైన ఆప్యాయత కలిగింది. కానిస్టేబుల్ దొరస్వామితో ఏర్పడ్డ స్నేహం ఆ వయసులో అన్ని ఉద్యోగాల్లోకి కానిస్టేబుల్ ఉద్యోగం పెద్దది అనే అభిప్రాయం కలగజేసింది. ఆయన గంభీరత్వం, చిన్నపిల్లవాడి అమాయకత్వం, పకపక నవ్వే వాలకం మాకు పోలీసులంటే భయాన్ని తొలగించాయి. అప్పుడే నేను అనుకున్నాను, పెద్ద అయితే తప్పకుండా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చెయ్యాలి అని. ఇక దొరస్వామి అప్పుడప్పుడు మా ఇంటికి రావటం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. వచ్చినప్పుడల్లా మాకు తినటానికి ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉండేవాడు. దొరస్వామి మా ఇంటికి రావటం మొదట్లో మా అందరికీ గర్వకారణమైంది. బయట వరండాలో వాలు కుర్చీలో ఎప్పుడు లంక చుట్టుకుంటూ కూర్చుండే మా తాతయ్యకి దొరస్వామిని చూడగానే ప్రాణం లేచొచ్చినంత పని అయ్యేది. దొరస్వామిని చూస్తూనే రండి రండి, స్వామి వచ్చాడు స్వామి
అంటూ గట్టిగా ఇంట్లోకి వినిపించేటట్టుగా కేకేసేవారు. ఆ రోజుల్లో సాయంకాలం సమయాల్లో దేవాలయం నుంచి దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఉండేవారు. స్వామి వచ్చాడు అని మా తాతయ్య వేసిన కేకకు 2-3 సార్లు మా అమ్మమ్మ హారతి పళ్ళెం అరటి పళ్ళతో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు వచ్చిందేమో అనుకుని హడావిడిగా బయటికి రావటం జరిగింది. ఇంత మీసాలతో అరివీర భయంకరునిలా ఉన్న దొరస్వామి పక్కున నవ్వేవాడు ఆమెను చూడగానే. గోర్ఖాని చూస్తేనే భయపడే మా అమ్మమ్మ దొరస్వామిని చూసి కెవ్వున కేకేసి ఎంత హడావిడిగా వచ్చేదో అంత హడావిడిగా లోపలికి పరిగెత్తేది. ఆమె పరిగెత్తే విధానానికి మా తాతయ్య గుక్క పెట్టి మరీ నవ్వేవాడు. దొరస్వామి అయితే సరే సరి, మామగారు ఆ స్వామి ఈ స్వామి ఒకటే, ఏది అరటిపళ్ళు ఇటు పడేయండి ఆరగిస్తాను అంటూ పొడుగాటి బల్ల మీద కూర్చునేవారు. మా తాతయ్యకి ఆయన వాలు కుర్చీని ఇంకొకళ్ళకి ఇవ్వటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. నా ఎరుకలో ఒకసారి మాత్రం రెవెన్యూ ఇన్స్పెక్టర్ని పట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టరు కిస్తూ బకాయిలు వసూలు చేయటానికి రావటం వల్ల అంత మర్యాదకు పాత్రుడయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు అంతకు క్రితమే మేము ఆడుకుంటూ పట్టా కుర్చీ కర్ర తీసి దాచిపెట్టడం వల్ల పాపం ఆ రెవెన్యూ ఇన్స్పెక్టరు దడేలుమని కింద పడి అవాక్కైపోయాడు. మా తాతయ్య దిమ్మెరపోయి దొరస్వామిని చూసి మా అమ్మమ్మ ఏ విధంగా పరిగెత్తిందో ఆ విధంగా పరిగెత్తి లోపలికి వెళ్ళి అప్పటి నుంచి బయట వ్యవహారాల అధికారాన్ని మా నాన్నకు అప్పగించేశాడు. మరి ఈ రెవెన్యూ ఇన్స్పెక్టరు పడకపోయినట్టయితే మా నాన్నకు అంత త్వరగా రాజ్యాధికారం వచ్చేది కాదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఈ విషయం దొరస్వామి మా ఇంటికి కొత్తగా అలవాటైన రోజుల్లో ఒకసారి చెప్పాం. అప్పటి నుంచి మా తాతయ్య ఇక్కడ కూర్చోండి అని ఆయన వాలు కుర్చీని ఒక దేశ సింహాసనాన్ని అప్పగించే రీతిలో ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడల్లా వంకరగా నవ్వుతూ స్వామి అనేవాడు. తాతగారు, పోలీసోళ్లతో ఎకసెక్కాలు కూడదు, ఈ బల్లే విశాలంగా ఉంది, మనవి పెద్ద ఆకారాలు కదా అంటూ బళ్ళు నవ్వేవాడు. తలుపు సందుల్లోంచి ఇంట్లోని ఆడవారంతా దొరస్వామిని వింతగా చూసేవారు. అరడజన అరటిపళ్ళను ఉఫ్ఫున ఊదేసి పెద్ద గ్లాసు కాఫీని అలవోకగా తాగేసి ఇప్పుడు చెప్పండి అంటూ బ్రేవున తేంచేవాడు. స్వామి అట్లా చేసినప్పుడల్లా మేము తృప్తిగా ఆయన్ని చూసేవాళ్ళం. మా కడుపే నిండినంత ఆనందంగా ఉండేది. మా తాతయ్య ఎవరికీ అందుబాటులో లేని తన సింహాసనాన్ని యథావిధిగా ఆక్రమించుకుని, ఏమిటి స్వామిగారు ఈ మధ్య దొంగలు విపరీతంగా విజృంభించేశారు అంటూ లంక చుట్టను ముట్టించుకుని సంభాషణకు ఉపక్రమించేవాడు. దొరస్వామి గంభీరంగా చూస్తూ, వాణ్ణే ఆ రెక్కాయగాడిని పట్టేశాం కదా అనేవాడు. దొంగ అంటేనే ఒళ్ళు జలధరించే మాకు దొంగను పట్టేశామన్న దొరస్వామి ఆకృతి మైమరుపు కలిగించేది. నిజంగానా అని మా అన్నయ్య దొరస్వామి పక్కన చేరేవాడు. నీకు చెప్పను, నువ్వు అర్భకుడివి, పోలీస్ కావాల్సిన వాడు అగో మా రాజాయే అంటూ నన్ను చూసేవాడు. ఆ మాటతో మా అన్నయ్య మొహం ముడుచుకునేవాడు. మా తాతయ్యకి పరమానందం నేను ఆయనకి ఇష్టుడిని అవటం వల్ల. మా అమ్మమ్మ మాత్రం కిటికీ తలుపులు పెడేలిన వేసేది. మా అన్నయ్య అంటే ఆమెకు పంచప్రాణం కాబట్టి. మామగారు, అంత కోపం కూడదు, విజయ్ ఇంజనీర్ అవుతాడు కదా, రాజు మేము మొరటోళ్ళం, మాకు ఈ ఉద్యోగమే ఆనందం అని కిటికీ వైపు చూసేవాడు. ఆ కిటికీ తలుపులు యథాలాపంగా తెరుచుకునేవి. అమ్మమ్మకు మా అన్నయ్య ఇంజనీర్ కావటం ఇష్టమే. ఇక దొరస్వామి ఇంటికి వచ్చినప్పుడల్లా రకరకాల విషయాలు చెప్పేవాడు. ఒకసారి ఎరుకల దొంగలను గురించి, ఒకసారి మద్రాసు దొంగలను గురించి, ఒకసారి ఉత్తర దేశపు దొంగలను గురించి. అవన్నీ వింటూ ఉంటే మాకెంతో ఆనందం కలిగేది. నా వరకు నాకు తప్పకుండా పోలీసు ఉద్యోగిని కావాలి అనే ప్రగాఢమైన కోరికకు నాంది వేసినవాడు దొరస్వామి. దొరస్వామి ఎర్రటోపీని తీసి బల్ల మీద పెడితే సేద తీర్చుకుంటున్న రాజుగారు తన ప్రక్కనే కిరీటం పెట్టుకున్నట్టుగా ఉండేది నాకు. దొరస్వామి ఎంత సరదాగా ఉన్నా సమయం వచ్చినప్పుడు గంభీరంగా మారిపోయేవాడు. ఒకరోజు రాత్రి 8 గంటల వేళ మా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో బయట ఏదో అలికిడి వినిపించింది. ఆయన చెప్పే విషయాల మైకల్లో ఉన్న మేము ఆ సవ్వడి గమనించలేదు. కానీ చెప్తున్న వాడల్లా గబాలను లేచి ఓ క్షణంలో బయటికి వెళ్ళాడు. మేమందరం అవాక్కైపోయి అలాగే గుడ్లు అప్పగించి చూస్తున్నాం. ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా ఒక మనిషిని వాటేసుకుని వచ్చాడు. ఆ ఆగంతుకుని చూడగానే మాకు ఆ పరిస్థితి మొదట అర్థం కాలేదు. ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవటం వల్ల కాబోలు మేమెంత వద్దంటున్నా బయట అరుగు మీద ఆ కొత్తవాడిని కూర్చోబెట్టి తను కూడా బైఠాయించాడు. ఏవిరా నరసాయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? దొరస్వామి గొంతు కర్కశంగా మారిపోయింది. మేము బిక్కబోయి వినసాగాం.
ఎక్కడి నుంచయ్యా? ఇక్కడి నుంచే. నరసాయి నాన్ససాగాడు. ఎప్పుడు వదిలిపెట్టారు జైలు నుంచి? పిడుగుల్లా ఉన్నాయి దొరస్వామి మాటలు. ఈ మధ్య నేను జైలుకు పోలేదు, మీకు తెలుసు కదా. ఛత్, అబద్ధం పుట్టి నువ్వు పుట్టావురా. ఆ చేతి గడియారాల కేసులో నేనే కదరా నిన్ను 6 నెలల కింద పంపించింది. నా లెక్క ప్రకారం ఇంకా నీకు 2 రోజులు శిక్ష ఉండాలనే. దొరస్వామి మాటలకి నరసాయి బెదురుగుడ్డులా చూడసాగాడు. అది నిజమేననుకోండి, రెమిషన్ ఇస్తే 10 రోజుల కిందట వచ్చేశాను. వంకర నవ్వు నవ్వుతూ నరసాయి అసలు సంగతి చెప్పాడు. అలా చెప్పు, మా ఎస్ఐ గారికి ఈ సంగతి తెలియనట్టుంది. నిన్న ఉదయం క్లాసులో నీ విడుదల సంగతి చెప్పలేదే. దొరస్వామి సాలోచనగా అనసాగాడు. నేను మా అన్నయ్య ఆశ్చర్యపోయాం. కానిస్టేబుళ్ళకు కూడా క్లాసులు ఉంటాయా అని. మీరిద్దరూ లోపలికి వెళ్ళండి, నరసాయి సంగతి చూసుకుని నేను వస్తాను అని దొరస్వామి అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. తర్వాత కలిసినప్పుడు మేము ఆత్రంగా అడిగాం నరసాయి సంగతి ఏమైందని. నరసాయి చాలా జాగ్రత్తగా చేతి గడియారాలు దొంగతనం చేస్తాడట. ఇంట్లో ఆదమరిచున్నప్పుడు అట్టే వచ్చి ఇట్టే గూటిలోనో టేబుల్ మీద ఉన్న గడియారాలను గమ్మత్తుగా దొంగతనం చేస్తాడట. నరసాయి నాజూకు దొంగ, వాడికి ఏమీ అవసరం లేదు చేతి గడియారాలు తప్ప. అది వాడి ఎంఓ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. ఈ ఎంఓ అన్న పదం మొదటిసారి దొరస్వామి నోట వెంబడి విన్నాం. దాని అర్థం చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది. అది సరే కానీ మీకు కూడా క్లాసులు ఏమిటి? మా తాతయ్య దొరస్వామిని ఒకరోజు ఆత్రం పట్టలేక అడిగేశాడు. బళ్ళును నవ్వాడు దొరస్వామి. మా ఉద్యోగం అంటే సరదా ఉద్యోగం అనుకుంటున్నారా ఏమిటి? బయట నుంచి చూసేవారికి మా లాఠీ కర్ర కాకి డ్రెస్సు కనపడతాయి, కానీ అవి నిలుపుకునేందుకు మేము ఎంత అవస్థపడాలో చాలామందికి తెలియదు. వారానికి 2 రోజులు మీరంతా హాయిగా నిద్రపోతుంటే ఉదయమే వెళ్ళి డ్రిల్ చేయాలి ఫిజికల్గా ఫిట్గా ఉండేందుకోసం. కొన్ని రోజుల్లో క్లాసులు పెట్టి మా ఎస్ఐ గారు మాకు జరుగుతున్న నేరాలను గురించి, నేరస్తులను గురించి, దోపిడీలను గురించి, లా అండ్ ఆర్డర్ మ్యాటర్స్ గురించి ఒకటేమిటి ఓ అబ్బో ఎన్నో చెప్తూ ఉంటారు. కొన్ని మాలో చాలామందికి అసలు అర్థం కావు. అర్థం చేసుకున్న పోలీసులకు ఉద్యోగం తేలికైపోతుంది. ఈ నర్సాయి పలానా రోజున జైలు నుంచి వస్తాడని మాకు తెలిస్తే మంచిదే కదా, వాడి మీద మేము నిఘా వేసి ఉండొచ్చు కదా. కళ్ళు విస్తారం చేసి మాకు చెప్పసాగాడు. గుడ్లప్పగించి ఇంటిల్లిపాది ఆ విషయాలు విన్నాం. ఇక కానిస్టేబుల్ దొరస్వామికి మా కుటుంబానికి విడదీయరాని బంధం ఏర్పడింది. మా వీధిలో ఏ చిన్న నేరం జరిగినా, తగాదా జరిగినా ఆ వీధిలోని వారు మా సహాయం అడగటం రివాజుగా మారింది. దొరస్వామితో స్నేహం వల్ల మా పరపతి పెరిగినట్టుగా మా తాతయ్యకి కూడా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కనీసం వారానికి ఒక్కసారన్నా ఎక్కడో ఒక చోట కనపడే దొరస్వామి కనపడటమే మానేశాడు. తరచుగా మా ఇంటికి వచ్చే దొరస్వామి అలా చేయకపోయేసరికి మా కుటుంబ సభ్యులందరిలో ఒక విధమైన ఆదుర్ద పెరిగింది. ఈరోజు తప్పకుండా వస్తాడు చూడు అంటూ మా తాతయ్య చెప్పటం, మేము ఎదురు చూడటం క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు జరిగింది. కానీ మాకు నిరాశే ఎదురైంది. ఇక ఆ ఆదుర్దాన్ని భరించలేక నేను, మా అన్నయ్య దొరస్వామి సంగతి తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మమ్మల్ని చూస్తూనే మిగతా పోలీసు మిత్రులు, అయ్యో పాపం పిల్లలిద్దరూ వచ్చారే, పాపం దొరస్వామికి చాలా జబ్బు చేసింది, మీకు తెలియదా అని అనేసరికి మాకు గుండెల్లో దిగులు మబ్బులు కమ్ముకున్నాయి. పోలీస్ స్టేషన్ వెనకాలే దొరస్వామి ఇల్లు కావటం చేత హడావిడిగా ఆ ఇంటికి దౌడు తీశాం. ఆ ఇంట్లో పరిస్థితి చూసేసరికి మా గుండె తరుక్కుని పోయింది. అంతటి దీన పరిస్థితిని బయట పెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే దొరస్వామి మధ్య గదిలో కుక్కి మంచంలో శుష్కించి పడుకుని ఉన్నాడు. ఇల్లు చాలా బీదగా ఉంది. పెండ్లికి ఎదిగొచ్చిన 3 ఆడపిల్లలు తరిగిన కాంతితో అటు ఇటు తిరుగుతున్నారు. దొరస్వామి భార్య కాబోలు మేము వెళ్ళేసరికి మంచం పక్కన నిలబడి ఏదో మందిస్తోంది. మమ్మల్ని చూడగానే దొరస్వామి ముఖం అంత జబ్బులోనూ వెలిగిపోయింది. పెద్దగా నవ్వటానికి ప్రయత్నిస్తూ, వచ్చారా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, ఏడి రాజా, నా దగ్గరకు వచ్చి కూర్చో అంటూ ఎంతో ఆప్యాయతతో పలకరించాడు. నాకు ఏడుపొచ్చినంత పనయింది. దొరస్వామి మంచానికి అంటుకుని పోయి బాగా శుష్కించి ఉన్నాడు. దిగులు మొఖం నిండా కమ్ముకునుంది. మీకు చెప్పలేదు కదా, ఈ మధ్య నాకు పాడు జబ్బు దాపరించింది, క్యాన్సర్. అది నన్ను తినేస్తుంది. దొరస్వామి మాటలు మాకు గుండెల మీద పిడుగుల్లా పడ్డాయి. ఆ వయసులో క్యాన్సర్ను గురించి పెద్దగా తెలియదు, కానీ క్యాన్సర్ భయంకరమైన వ్యాధి అన్న సంగతి మాత్రం మా ఇద్దరికీ తెలుసు. దొరస్వామి మాటలకు భార్య దుఃఖాన్ని దిగమింగుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. రాజా, నన్ను గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.
పోలీసు ఉద్యోగంలో తనను గురించి కానీ కుటుంబాన్ని గురించి కానీ ఆలోచించే తీరిక దొరకదు. డ్యూటీ చేస్తున్నప్పుడు కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అతి బలహీనంగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా గోడకున్నటువంటి ఫోటో చూపిస్తూ, ఆయన మా నాన్న హెడ్ కానిస్టేబుల్గా రిటైర్ అయ్యాడు. ఆ రోజుల్లో పోలీసు ఉద్యోగాలు చాలా తేలిగ్గా దొరికేవి. మా నాన్న నేను మెట్రిక్ పాస్ కాగానే అప్పటి ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళి కానిస్టేబుల్ ఉద్యోగం వేయించాడు. అంతే. మా నాన్న అదృష్టవంతుడు. హెడ్గానైనా రిటైర్ అయ్యాడు. నాకు బహుశా ఆ అదృష్టం కూడా కలక్కపోవచ్చు. అసలు ఉద్యోగంలో రిటైర్ అయ్యే అవకాశం కూడా భగవంతుడు నాకు ఇవ్వడనుకుంటా. దొరస్వామి మాటలు మమ్మల్ని కదిలించి వేశాయి. దొరస్వామిని అంత దీనంగా చూడటం మాకదే మొదటిసారి. ఎప్పుడూ చలాకీగా కనపడే దొరస్వామికి అందరి మనుషుల్లాగానే బాధలు, జబ్బులు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయని మేమెప్పుడు అనుకోలేదు. దొరస్వామి మాకు ఆ అభిప్రాయాన్ని కలిగించలేదు కూడా ఎప్పుడు. క్రమక్రమంగా మాకు దొరస్వామి కుటుంబ విషయాలు తెలిసాయి. దొరస్వామి పెద్ద కొడుకు చదువు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పెళ్లికి ఎదిగిన 3 పిల్లల బరువు దొరస్వామి మీద పడింది. ఎప్పుడూ ఆ సమస్యను గురించి పట్టించుకోకపోవటం వల్ల దొరస్వామి ఆరోగ్యం క్షీణించేసరికి ఆ కుటుంబానికి ఆ మనేద ఎక్కువ కాసాగింది. ఇంకో పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు. అంత త్వరగా కుటుంబానికి బాసటగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. దొరస్వామి నిజాయితీగా ఉద్యోగం చేసేవాడని ప్రతీతి. దొరస్వామి భార్య అంత చదువుకున్నదేం కాదు. ఆ పరిస్థితుల్లో కేవలం దొరస్వామి బాగోగుల మీదనే ఆ కుటుంబ భవిష్యత్తు ఆధారపడింది. దొరస్వామి జబ్బు మేమనుకున్నట్టుగా నెమ్మదించలేదు. రేడియం చికిత్స చేసినా ఏ మార్పు కనిపించలేదు. కానీ దొరస్వామి ఎప్పుడూ ఆ నిబ్బరాన్ని సడలించుకోలేదు. మేము కలిసినప్పుడల్లా మాతో ఉత్సాహంగానే ఉండేవాడు. తను ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అయింది, ఉద్యోగ అనుభవాలన్నీ ఏకరువు పెడుతూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు దొరస్వామి జబ్బు పడిన తర్వాత మళ్ళీ డ్యూటీకి ఎక్కలేదు. బయట మంచం వేసుకుని తన తోటి వారు డ్రిల్లు చేస్తుంటే బరువెక్కిన గుండెతో చూస్తూ ఉండేవాడు. రాజా చూడు, ఆ మూమెంట్ వాళ్ళు తప్పుగా చేస్తున్నారు, హెడ్ కరెక్ట్ చేయట్లేదే అని ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాపోతూ ఉండేవాడు. నేరాలను గురించి పేపర్లలో ఏవైనా వార్తలు వస్తే ఈ దొంగతనం ఖచ్చితంగా డేవిడ్ రాస్ చేసిందే, వాడిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే తప్పకుండా ఈ దొంగతనం బయటపడుతుందంటూ ఆ వార్తలకు ప్రతిస్పందించేవాడు. ఆ వయసులో దొరస్వామి మా నుంచి అంత త్వరగా దూరం అవుతాడని నేను అనుకోలేదు. ఒక సాయంత్రం నేను దొరస్వామిని చూడటానికి వెళ్ళాను. మంచం మీద నిస్త్రాణంగా పడుకుని ఉన్నాడు. నన్ను చూస్తూనే రాజా రా, నిన్ను గురించి ఆలోచిస్తున్నాను అని బలహీనంగా నవ్వాడు. నేను దగ్గరికి వెళ్ళగానే నా చేయి ఆప్యాయంగా అతని చేతుల్లోకి తీసుకుని, ఏది ఏమైనా సరే రాజా, నువ్వు పోలీసుగా చేరాలి. ప్రజలకు నిజంగా సహాయపడే అవకాశం ఈ ఉద్యోగంలో ఉంది. చాలామందికి పోలీసు ఉద్యోగం విలువ తెలియదు. పోలీసు ఉద్యోగం అనుకున్నప్పుడల్లా నాకు 2 ఉదాహరణలు జ్ఞాపకం వస్తాయి. ఒకటి కరివేపాకు. అది లేకపోతే వంటకు రుచి రాదు, కానీ రుచికరమైన పదార్థంలో అది ఉంటే తీసి పక్కన పెడతాం. పోలీసు ఉద్యోగం కూడా అంతే. ఆపదలో సంఘానికి పోలీస్ అవసరం, కష్టాల్లో పోలీస్ అవసరం, అరాచకం అప్పుడు పోలీస్ అవసరం, సుఖంగా ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు, అందరూ నవ్వుల పువ్వులు విరజిమ్ముతున్నప్పుడు పోలీసు అనవసరం. అందుకే పోలీసులకి కరివేపాకుకి సామీప్యత. ఇకపోతే కొవ్వొత్తి తను కరిగిపోతూ కాంతిని ప్రసాదిస్తుంది. అందరి శాంతి కోసం అందరిలో ఒకరైన తను అశాంతితో మగ్గక తప్పదు. అందుకే పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకేమీ లాభాన్ని చేకూర్చపెట్టకపోయి ఉండొచ్చు, కానీ మానసికంగా నా ఈ ఉద్యోగం నాకు చాలా సంతృప్తి కలగజేసింది. అందుకే రాజా, నువ్వు అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా పోలీసుల్లో చేరు. ఆ తర్వాత నేను ఎప్పుడూ ఊహించలేదు దొరస్వామి అవే నాతో మాట్లాడిన చివరి మాటలుగా మిగులుతాయని. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.